థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త హిల్ట్ పాలసీ తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే అంశంపై ఓవైపు నెక్స్ట్ లెవెల్ రాజకీయం నడుస్తోంది. మరోవైపు భూ కేటాయింపుల జీవోకి హిల్ట్ పాలసీ విరుద్ధంగా ఉందని పలువురు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణని ఈ నెల 29కి వాయిదా వేసింది. హిల్ట్ పై తెలంగాణ హైకోర్టులో పర్యావరణవేత్త పురుషోత్తం కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా పాలసీ ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఏమంటోంది, ఇప్పుడు పిటిషన్లు దాఖలయ్యాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హైకోర్టు చెప్తోంది. మరి ఏ విధంగా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు? దీనికి సంబంధించి ఎవరైనా అధికారులు రియాక్ట్ అయ్యారు ఈ పిటిషన్లకు సంబంధించి? అయితే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి హిల్ట్ పాలసీకి సంబంధించి ఏదైతే గత నవంబర్ 22న తీసుకొచ్చేటువంటి జీవో ఉందో ఆ జీవోను ఛాలెంజ్ చేస్తూ దాదాపు 3 ప్రజా ప్రయోజన వాద్యాలు కూడా దాఖలయ్యాయి. సో ఈ మూడింటిపైన కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ప్రధానంగా హిల్ట్ పేరుతో ఓఆర్ఆర్కి యువతల వైపు ఉన్నటువంటి ఇండస్ట్రీ జోన్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఓఆర్ఆర్ ఆ వైపుకి అవతలకి పంపించి ఇండస్ట్రీ జోన్ ప్లేస్లో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ జోన్లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత గతంలో ఏదైతే 2013లో ఒక జీవో ఉంది, ఇండస్ట్రీ జోన్లో ఉన్నటువంటి ప్లేస్లోనే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలి, ఇండస్ట్రీ జోన్లో ఎట్లాంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా ఉండకూడదనేటువంటి ఒక జీవో ఉంది. సో దానికి అనుగుణంగానే ఒక మాస్టర్ ప్లాన్ని సైతం గతంలో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి హిల్ట్ పాలసీ పూర్తిగా మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా ఉంది. ఒకవేళ హిల్ట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఈరోజు పిటిషనర్ తరపు అడ్వకేట్ చెప్పారు. సో దాంట్లో భాగంగా అడ్వకేట్ జనరల్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ మాస్టర్ ప్లాన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ చేంజింగ్ తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్లో కంప్లీట్గా ఒక పబ్లిక్ సంబంధించినటువంటి అభ్యంతరాలు అన్నింటినీ కూడా తీసుకుంటాము. సో అభ్యంతరాలు తీసుకున్న తర్వాతనే మొత్తం ఇండస్ట్రీ జోన్లో ఉన్నటువంటి దాదాపు 10,000కు పైగా ఇండస్ట్రీస్, ఇది మొత్తం అంతా కూడా 9,292 ఎకరాల్లో విస్తీర్ణంగా ఉన్నటువంటి ఈ 10,000 ఇండస్ట్రీస్కి సంబంధించి అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాతనే పూర్తిగా రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ జోన్లకి కన్వర్షన్ చేస్తామంటూ కూడా అడ్వకేట్ జనరల్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. సో దానికి సంబంధించి కేవలం జీవోను మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేశాము. సో దాని ఫర్దర్గా చాలా నోటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది హెచ్ఎండిఏ నుండి. ఫర్దర్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వం తరపు నుండి ఒకటే హామీ ఇస్తున్నాము, ఆ ఇండస్ట్రీ జోన్లో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ ఇండస్ట్రీస్ ప్లేస్లో ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలు సూచించినటువంటి దాని మేరకే రెసిడెన్షియల్ కమర్షియల్ అనేటువంటి దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటామంటూ అడ్వకేట్ జనరల్ చెప్పారు. సో ఫర్దర్గా ఈ మొత్తం జీవో అంశం పైన కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం హైకోర్టు ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది.